క్రీడల్లో రాణించి జిల్లాకు మరింత ఖ్యాతి తీసుకురావాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఒలింపిక్ డే సందర్భంగా ఆదివారం కోట వద్ద చిన్నారితో బెలూన్ ఎగురవేయించి క్రీడా జ్యోతి వెలిగించి క్రీడాకారులు, క్రీడాభిమానులతో కలిసి అడుగులు వేస్తూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చైతన్యం నింపుతూ ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లాకు గుర్తింపు తీసుకువస్తున్న జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు వల్లూరి శ్రీనివాసరావు, బంగారు ఉష, పల్లవిలతో పాటు కోచింగ్ ఇచ్చి ప్రోత్సహిస్తున్న పి సతీష్, జి నరసింగరావు, కృష్ణారెడ్డి, శాంతారావు, ఎక్స్ ఆర్మీ మ్యాన్ రామారావులను శాలువాలతో సత్కరించారు. నగరంలోని కోట దగ్గర నుండి 3 లాంతర్లు, గంట స్తంభం, మెయిన్ రోడ్డు, మార్కెట్ సెంటర్, రాజీవ్ స్టేడియం వరకు ఒలింపిక్స్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒలింపిక్ డే రన్ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, క్రీడలు ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందజేస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభ కలిగిన ప్లేయర్లను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. క్రీడాకారులకు అవసరమైన ఆధునిక మౌలిక వసతులు కల్పిస్తూ మెరకల్ లాంటి ప్లేయర్లను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. మీద అభిమానం ఇంకా పెరిగేటట్టు ప్రవర్తించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారిని ఒక 4 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఒలింపిక్ డే సందర్భంగా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి ఖురాన్ అయ్యిల్ గారు ప్రత్యేకించి రన్ మన విజయనగరం జిల్లాలో పెడితే బాగుంటుందని ఒక పిలుపునిస్తే యావత్తు యువత అంతా కూడా పెద్ద ఎత్తున రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ఈ ఒలింపిక్ డే రోజు మన యువతకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా ఒక పెద్ద మెసేజ్ ఇవ్వాలి. స్పోర్ట్స్ తాలూకు ప్రాధాన్యత ఖచ్చితంగా ప్రపంచ స్థాయికి ప్రతి స్పోర్ట్స్ మెన్ కూడా రీచ్ అయ్యే దశగా అందరూ కూడా స్పోర్ట్స్ ఆడాలి. అన్ని స్పోర్ట్స్ కూడా మనకి కాంపిటేటివ్ స్పిరిట్తో, ఒక స్పోర్టివ్ స్పిరిట్తో పాల్గొనాలి. అంతేకాకుండా మనకు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా స్పోర్ట్స్ ఒక భాగం అని కూడా మనం మంచి మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే మీరందరూ కూడా ఈ రన్ చేయడం వల్ల మీతో పాటు ఉన్నటువంటి ఎవరైతే యువత ఇంట్లో ఉండి ఫోన్ మొబైల్లో ఉండిపోతారో వాళ్ళందరికీ కూడా నేను స్పోర్ట్స్ ఆడుతున్నాను, నేను ఒలింపిక్ డేలో పార్టిసిపేట్ చేస్తున్నాను, స్పోర్ట్స్లో నాకున్నటువంటి అడ్వాంటేజెస్ ఇవి అని ఒక మంచి మెసేజ్ ఇచ్చే దశగా ఈరోజు మీరందరూ పాల్గొన్నారు. ప్రపంచ స్థాయిలో ఈరోజు ఒలింపిక్ డే మనందరికీ తెలుసు. ఒక ఒలింపిక్స్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. ఏ స్పోర్ట్స్ మెన్కైనా వాళ్ళ ప్రపంచ స్థాయిలో వాళ్ళ ఆటను ప్రదర్శించే దశగా ఒలింపిక్స్ నిర్వహణ అనేది మనకు తెలుసు ప్రతి 5 సంవత్సరాలకి. మరి మనం భారతదేశం కూడా ఈరోజు గర్వించే దశగా అనేక స్పోర్ట్స్ మెన్స్ ఈరోజు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, విన్ అవుతున్నారు. అలాంటి దశగా వెళ్ళాలని మీ అందరూ నేను కోరుకుంటూ, మరి హ్యాపీ ఒలింపిక్స్ డే అండ్ హ్యాపీ రన్ టుడే. ఎంజాయ్ ద రన్ టుడే. మీరందరూ కూడా హ్యాపీగా స్పోర్ట్స్ని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళాలని నేను తెలియజేసుకున్నాను. నమస్కారం అండ్ వెరీ